Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. वारंगल जिला कोरोना के प्रसार के दौरान एमजीएम अधीक्षक डॉक्टर चंद्रशेखर ने कहा कि वारंगल एमजीएम अस्पताल में 50 वार्ड बनाए गए हैं। अधीक्षक डॉक्टर चंद्रशेखर इंजन अस्पताल में आयोजित प्रेस वार्ता में कहा, कोरोना महामारी फिर से जोर पकड़ रही है। JN.1 कोरोना का नया वेरिएंट है जो देश में तेजी से फैल रहा है। कोरोना वायरस के प्रसार के मद्देनजर उन्होंने कहा कि एमजीएम अस्पताल परिसर में एक विशेष वार्ड बनाया गया है। 50 बेड का विशेष वार्ड बनाया है। उन्होंने बताया कि 70 से ज्यादा कोविड वेंटिलेटर उपलब्ध है। चिंता करने की कोई जरूरत नहीं है, पूरा मेडिकल स्टाफ उपलब्ध है। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। నమస్తే. ఇప్పుడు 10:30కి 11 గంటలకి డిఎంబి. సో దాంతోపాటు ఇంకొక 6 కూడా సస్పీషియస్ ఉన్నాయి, అన్ని అనుమానాస్పదం ఉన్నాయన్ని. మీకు ఇదివరకు తెలిసి ఇంతకుముందు మనకు శారీ వార్డ్ అని ఒకటి ఉండేది. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకు అంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా సస్పీషియస్ ఉన్నా, ట్రావెల్ హిస్టరీ ఉన్నా లేకపోయినా రెస్పిరేటరీ ఇల్నెస్ ఉంది కాబట్టి శారీలో అడ్మిట్ చేసినాం కాబట్టి శాంపుల్స్ పంపిస్తూ ఉండేది. అట్లా ఇంకొక 6 మెంబర్స్ కూడా నేను పంపించడం జరిగింది. అయితే అవన్నీ కూడా రిపోర్ట్స్ వాళ్ళు ఈవినింగ్ వస్తాయి. అందులో ఏమన్నా పాజిటివ్స్ వస్తే పాజిటివ్ వార్డ్ లాగానే ఇప్పుడు సేమ్ కోవిడ్లో ఒక 50 బెడెడ్ వార్డ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం. పాజిటివ్ వస్తే అక్కడ పెట్టడానికి ఇంకా కూడా సర్చ్ చేస్తున్నాం. ఆరేమో మీటింగ్ పెట్టుకున్నాము. మనకు ఫిమేల్ కార్డియాలజీ వార్డులో కూడా పెట్టడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు పీడియాట్రిక్ వార్డుకి మన ఎంసీహెచ్ ఒక ఫ్లోర్ మొత్తం ఇచ్చేస్తున్నారు. సో మొత్తం మీదనైతే ఒక 50 బెడెడ్ వార్డు ఇప్పుడు రెడీగా ఉంది. సో మిగిలిన అన్ని మనకు అన్ని బెడ్స్ కూడా ఆక్సిజనేటెడ్ బెడ్స్, 1200 బెడ్స్ ఆక్సిజనేటెడ్ బెడ్స్. దీనికి సపోర్టింగ్గా 2 ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి, 2 ట్యాంక్స్ ఉన్నాయి, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్. సో 1200 పేషెంట్స్ వచ్చినా కూడా మనం ఇదివరకు ట్రీట్మెంట్ ఇచ్చినాం, ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉన్నది. అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే ఈ టెస్టింగ్లకు సంబంధించి ఇప్పుడు ఓపీలలో కూడా రద్దీ ఎక్కువైతే ఇన్ఫ్లుయెన్జా అంటే జలుబులాగా ఎవరికి వచ్చినా కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయాలి. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేసేది మన ఎంసీహెచ్ బ్లాక్లో మూలకు ఉంది. అట్లాగే అది చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం, దాన్ని ఎత్తేలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ కొరత ఉంది. అది నేను 3 రోజుల కిందనే డిఎంఈ గారికి నివేదించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆల్ హాస్పిటల్స్, స్టేట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ కోసము ఇండెంట్ పెట్టినారు. మనకు సాయంత్రం వరకు ఎప్పటికీ వస్తాయి. అయితే ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ లేకపోయినా కూడా శాంపుల్ సేమ్ ఉంటుంది. మనము 900 వరకు కూడా RT-PCR చేయగలిగే అవకాశం ఉంది. గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అయితే RT-PCR. సో ఎవరికి కూడా టెస్ట్ చేయకుండా ఉండడం అనేది జరగదు. RT-PCR అయినా చేపిస్తాము ఒకవేళ ఈ కిట్స్ రావడంలో లేట్ అయినా కూడా. అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఇక మిగిలిన అన్ని మందులు అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు డాక్సిసైక్లిన్ కానీ, అజిత్రోమైసిన్ కానీ, పారాసిటమాల్, మెథల్ప్రెడిసోలోను, తర్వాత హైడ్రాక్సిక్లోరోక్విన్, ఇవన్నీ మనం ఇచ్చే మాత్రలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి.